మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ని ఈ లుచ్చాగాడు పాకిస్తానీ రిటైర్డ్ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ యోహాన్ లైవ్ టెలివిజన్లో అవమానించాడు. హిందీలో సూర్యకుమార్ యాదవ్ని సూవర్ కుమార్ యాదవ్ అంటూ తల పొగరుతో మాట్లాడాడు. హిందీలో సూవర్ అంటే మీనింగ్ పంది అని. నిజానికి పాకిస్తాన్ అంత చిల్లర లుచ్చా దేశం ఇంకోటి ఉండదు. అండ్ అక్కడి కొంతమంది ప్రజలు, లీడర్లు, ఈవెన్ క్రికెట్ ప్లేయర్స్ కూడా అంతే చిల్లరగా మాట్లాడుతున్నారు, అలాగే చిల్లరగా ఉన్నారు. మొన్న ఆదివారం రోజున జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో మన ఇండియా పాకిస్తాన్ని చిత్తుగా ఓడించింది. ఈ విషయాన్ని నేను మీకు మన ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మ్యాచ్లో మన ఇండియన్ ప్లేయర్స్ ఎవ్వరూ కూడా పాకిస్తానీ ప్లేయర్స్తో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. సూర్యకుమార్ యాదవ్ 6 కొట్టి మ్యాచ్ని ఎండ్ చేసి కామ్గా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మన టీం మొత్తం కూడా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళిపోయి డోర్లు వేసుకున్నారు. ఎవరు కూడా గ్రౌండ్లో ఉన్న పాకిస్తాన్ టీంకి హ్యాండ్ షేక్ చేయడానికి వెళ్ళలేదు. అయితే ఇది పాకిస్తాన్ వాళ్లకు అస్సలు నచ్చలేదు. ఒకటి, వాళ్ళు ఆ మ్యాచ్ని చిత్తుగా ఓడిపోయారు. అదే పెద్ద అవమానం అనుకుంటే వాళ్ళ టీంకి మన క్రికెటర్స్ ఎవరు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇది వాళ్ళకు ఇంకా పెద్ద అవమానం. నిజం చెప్పాలంటే దీంతో వాళ్ళ ఈగో హర్ట్ అయింది. దాంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఐసీసీకి మన టీం పైన కంప్లైంట్ చేసింది. ఇండియా ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్కి అగెన్స్ట్, ఇండియా పైన మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పింది. అయితే ఈ కంప్లైంట్ని ఐసీసీ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే మ్యాచ్ కాకముందు ఆర్ అయిపోయిన తర్వాత హ్యాండ్ షేక్ ఖచ్చితంగా ఇవ్వాలి అనే రూల్ ఐసీసీలో లేదు. ప్లేయర్స్కి ఇష్టమైతే ఇస్తారు, లేదా ఇవ్వరు, అది వాళ్ళ ఇష్టం. అయినా ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ ప్లేయర్స్కి మ్యాక్సిమం వీళ్ళ మైండ్ సెట్ కూడా ఉగ్రవాదుల మైండ్ సెట్ లాగే ఉంటుంది. ఎందుకంటే ఈ లుచ్చాగాళ్ళు వాళ్ళ దేశం నుంచి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి పెహల్గాంలో మన సామాన్య ప్రజల్ని మతం అడిగి మరీ చంపితే, మళ్ళీ చెప్తున్నాను, మతం అడిగి మరీ చంపితే దాన్ని వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ లుచ్చాగాళ్ళు మన ఇండియాకు అగెన్స్ట్గా పోస్టులు కూడా చేశారు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో. అలాంటి వాళ్లకు మనం షేక్ హ్యాండ్ ఎలా ఇస్తాము? అందుకే మన ఇండియన్ టీం దాన్ని అవాయిడ్ చేసింది. దీంతో పాటు మన సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ పైన గెలిచి ఆ విజయాన్ని ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి, అంటే మన ఆర్మీకి అంకితం చేస్తున్నాను అని చెప్పారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. మన టీం పైన మనం గర్వపడాల్సిన విషయం. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఒకటి మ్యాచ్ ఓడిపోయారు, చిత్తుగా ఓడిపోయారు. 2 ఇలా అవమానించబడ్డారు. దాంతో వాళ్ళ ఈగో హర్ట్ అయింది. అందుకే వాళ్ళ పాత ప్లేయర్లందరూ టీవీ ముందుకు వచ్చి కుక్కల్లాగా అరుస్తున్నారు. సారీ, వీళ్ళను కుక్కలతో పోలిస్తే కుక్కలకే అవమానం. ఇలాంటి మైండ్ సెట్ కలిగిన లుచ్చాగాలను ఏ జంతువుతో కూడా పోల్చలేం. పోలిస్తే ఆ జంతువులకి అవమానం. ఇక మన కెప్టెన్ని అవమానించిన ఈ లుచ్చాగాడి గురించి మాట్లాడదాం. వీడు లైవ్ టీవీలో వచ్చి నోటికొచ్చినట్టుగా మన సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ టీవీ యాంకర్ వీన్ని అలా మాట్లాడకూడదు అని ఆపే ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా ఈ లుచ్చాగాడు మాత్రం అలాగే మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడ మతాల గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ లుచ్చాగాడు సూర్యకుమార్ యాదవ్ని సూవర్ అని ఎందుకు చెప్పాడు అంటే, వీళ్ళు ఫాలో అయ్యే మతం ప్రకారం పంది అనేది అత్యంత అపవిత్రమైనది. ఇది కేవలం వీళ్ళ నమ్మకం మాత్రమే. వీళ్ళు నమ్మినంత మాత్రాన అది నిజం కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఏది కూడా అత్యంత అపవిత్రమైనది కాదు. ప్రతి దాంతో ఏదో ఒక యూజ్ ఉంటుంది. ఈవెన్ హ్యూమన్ వేస్ట్ కూడా నేలను సారవంతం చేస్తుంది, ఎక్సెప్ట్ ఇలాంటి లుచ్చాగాళ్ళు. ఎందుకంటే వీళ్ళు దేనికి పనికిరారు. వీడితో పాటు ఇంకోడు ఉంటాడు, వాడి పేరు షాహిద్ అఫ్రీది. వాడైతే వీడికన్నా పెద్ద లుచ్చాగాడు. వీళ్ళందరూ మంచి క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు. ఇప్పుడు ఒక గేమ్ని నువ్వు బెటర్గా ఆడినంత మాత్రాన నువ్వు గొప్పవాడివి కాదు. నీ బిహేవియర్, నీ మాట తీరు, నువ్వు ఇతరులకు ఇచ్చే మర్యాద పైన నువ్వు ఎలాంటి వాడివో డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళ బిహేవియర్ చూస్తే వీళ్ళు దేనికి పనికిరారు. ఈవెన్ పాకిస్తాన్లోని ప్రజలే వీళ్ళని తిడుతున్నారు. ఎందుకో తెలుసా? 1, వీళ్ళు ఇండియా చేతిలో చిత్తుగా ఓడిపోయారు. 2, ఘోరంగా అవమానించబడ్డారు. అలాంటప్పుడు వీళ్ళు కామ్గా ఉండి వాళ్ళ గేమ్ పైన ఫోకస్ చేసి నెక్స్ట్ మ్యాచ్ గెలిచే ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళు మాత్రం మీడియా ముందుకు వచ్చి మమ్మల్ని ఇలా అంటారా, మమ్మల్ని అలా అంటారా అంటూ చిల్లర వాగుడు వాగుతున్నారు. అందుకే అక్కడి ప్రజలే వీళ్ళను క్లియర్గా తిడుతున్నారు. ఇక ఈ మహమ్మద్ యూసఫ్ గురించి మాట్లాడితే, ఫస్ట్ వీడు క్రిస్టియన్గా ఉండేవాడు. ఆ తర్వాత ఎక్కువ అవకాశాల కోసం ముస్లిం మతంలోకి కన్వర్ట్ అయ్యాడు.
నిజం చెప్పాలంటే పాకిస్తాన్ దేశం మొత్తం ఒక కన్వర్టెడ్ దేశం. ఎందుకంటే వీళ్ళ తాత ముత్తాతల పేర్లను బయటకు తీయండి, అన్నీ హిందూ పేర్లే ఉంటాయి. వీళ్ళంతా ఒకప్పుడు హిందువులే, ఆ తర్వాత కన్వర్ట్ అయి ఇస్లాం మతంలోకి చేరారు. ఆ మతంలోకి చేరడం చేరకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ నువ్వు వేరే మతానికి వెళ్ళిన వెంటనే నీ ప్రీవియస్ మతాన్ని, వేరే మతం ఫాలో అయ్యే వాళ్ళను డిస్రెస్పెక్ట్ చేస్తే నీ అంత లుచ్చాగాడు ఇంకోడు ఉండడు. నిజానికి అసలైన ముస్లింలు ఈ మిడిల్ ఈస్ట్లో ఉండే అరబ్బులు. అయితే ఈ అరబ్బులు పాకిస్తాన్ వాళ్ళు చేసినట్టుగా ఎక్స్ట్రాలు చెయ్యరు. ఈవెన్ యూఏఈలో పెద్ద పెద్ద హిందూ టెంపుల్స్ కూడా ఉన్నాయి. రీసెంట్గా 2024లో అబుదాబిలో ఒక అతిపెద్ద హిందూ టెంపుల్ని ఓపెన్ చేశారు. అసలైన ముస్లింలు, రియల్ ముస్లిం రక్తం కలిగిన వాళ్ళు అందరితో కలిసి ఉంటారు. వాళ్ళ దేశంలో ఒక అతిపెద్ద హిందూ టెంపుల్ని కూడా కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈ పాకిస్తానీ కన్వర్ట్ గాలు మాత్రం హిందువులన్నా, క్రిస్టియన్స్ అన్నా, ఇతర మతాల వాళ్ళు అన్నా విపరీతమైన హేట్ చూపిస్తారు. నిజం చెప్పాలంటే వీళ్ళు అసలు రియల్ ముస్లిమ్సే కాదు. అసలైన ముస్లిమ్స్ కంటే వీళ్ళే ఎక్స్ట్రాలు ఎక్కువగా చేస్తారు. మీలో చాలామందికి డానిష్ కనేరియా తెలిసే ఉంటాడు. ఇతను ఒక హిందువు, పాకిస్తాన్కి చెందిన హిందువు. అయినా కూడా తన టాలెంట్తో అక్కడి నేషనల్ క్రికెట్ టీంలో సెలెక్ట్ అయ్యాడు. నిజం చెప్తున్నాను, పాకిస్తాన్ లాంటి ఒక ముస్లిం రాడికల్ దేశంలో హిందువై ఉండి టీంలో సెలెక్ట్ అవ్వడం అంటే ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఈ పాకిస్తానీ వాళ్ళు హిందువు అనగానే ఎలాగైనా వాడిని తీసేయాలి, తొలగించాలి అని చూస్తారు. కానీ మనోడు టాలెంటెడ్ కాబట్టి ఆ టాలెంట్ చూసి వదులుకోలేక వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఇతను పాకిస్తాన్ టీంలోకి సెలెక్ట్ అయిన తర్వాత కూడా అనేక అవమానాలు సహించాడు. డిస్క్రిమినేషన్ చూపించేవారు, సరిగా క్రికెట్ ఆడినందుకు కాదు, అతని మతం కారణంగా. నువ్వు ఒక హిందువువి, ఒక హిందువు పాకిస్తాన్ క్రికెట్ టీంలో ఆడడం మాకు అవమానం. నువ్వు ముస్లింలోకి కన్వర్ట్ అవ్వాలి అని చాలామంది తనతో ఆడే ప్లేయర్లు, ఈవెన్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇతను ఫోర్స్ చేసినట్టుగా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎవరు ఎంత ఫోర్స్ చేసినా ఇతను తన మతాన్ని వదలలేదు. హిందూ మతం నుంచి వేరే మతంలోకి వెళ్ళలేదు. ఈ లుచ్చాగాడు మీకు తెలుసు కదా, షాహిద్ ఆఫ్రిది. వీడి ఇన్ఫ్లుయెన్స్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఎక్కువగా ఉంటుంది. అయితే వీడు ఇంటర్నల్ పాలిటిక్స్ చేసి దినేష్ కనేరియాని టీం నుంచి తొలగించేలా చేశాడు. ఈ విషయం నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. ఒక ఇంటర్వ్యూలో దినేష్ కనేరియానే స్వయంగా చెప్పాడు. ఇతను క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయిన వెంటనే పాకిస్తాన్ దేశం వదిలి అమెరికాలో సెటిల్ అయ్యాడు. అక్కడి నుంచి ఇతను ఇప్పటికీ పాకిస్తాన్లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి, దాడుల గురించి వాయిస్ రేస్ చేస్తూ ఉంటాడు. ఇక ఈ ఆఫ్రిది గురించి మాట్లాడదాం. వీడు ఒక మంచి క్రికెట్ ప్లేయరే. కానీ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక గేమ్ని నీకు బాగా ఆడడం వచ్చినంత మాత్రాన నువ్వు గొప్పోడివి కాదు. క్రికెట్ని పక్కన పెడితే వీడంత లుచ్చాగాడు ఇంకోడు ఉండడు. వీడు ఈ మధ్య చేస్తున్న పనులను చూస్తుంటే ఎందుకు వీడు పాకిస్తాన్ రాజకీయాల్లోకి వచ్చి ఇమ్రాన్ ఖాన్ లాగా, ఒక జూనియర్ ఇమ్రాన్ ఖాన్ లాగా మారాలి అనుకుంటున్నాడు అనిపిస్తుంది. వీడు మన ఇండియాకు అగెన్స్ట్గా నోటికొచ్చినట్టుగా మాట్లాడతాడు. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మన ఇండియా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని, పాకిస్తానీ ఆర్మీని, వాళ్ళ ఎయిర్ బేస్లను చిత్తు చేసింది. మన బ్రహ్మోస్ మిసైల్స్తో పూర్తిగా వాటిని డిస్ట్రాయ్ చేసింది. ఆపరేషన్ సింధూర్లో ఇండియా చాలా క్లియర్గా పాకిస్తాన్ని చిత్తుగా ఓడించింది. ఈ విషయం తెలిసి కూడా ఈ లుచ్చాగాడు తన చిల్లర ఫ్యాన్స్తో కలిసి పాకిస్తాన్ ఇండియా పైన యుద్ధంలో గెలిచింది అంటూ ఇలా ఒక ర్యాలీ చేశాడు. వీడికి తెలుసు పాకిస్తాన్ ఓడిపోయింది, పాకిస్తాన్ ఇండియా పైన ఒక్క మిసైల్ని కూడా ప్రాపర్గా వెయ్యలేకపోయింది అని. అయినా కూడా వీడు అక్కడి ప్రజల్ని పిచ్చోల్ని చేయడానికి, ఎర్రి పప్పల్ని చేయడానికి ఇదిగో ఇలాంటి ర్యాలీ చేశాడు. అంతేకాదు వీడు ఒక యాంటీ హిందూ. వీడు ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, ఇతనికి ఒక కూతురు ఉంది. తను టీవీ చూస్తున్నప్పుడు అందులో ఒక హిందూ పూజకు సంబంధించిన పాట వచ్చింది. అది చూసిన వెంటనే వీడు తన టీవీని తీసుకెళ్ళి ఇంటిపై నుంచి కింద పడేశాడంట. దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు టీవీని కింద పడిస్తే ఎవరికి నష్టం? ఇలాంటి లుచ్చాగాళ్ళు హిందూ సాంప్రదాయాన్ని, హిందువులను రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాడి రెస్పెక్ట్ హిందువులకు అవసరం లేదు. అయితే వీడి గురించి నేను కాస్త డీప్గా రీసెర్చ్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. వీడికి ఒక కజిన్ ఉండేవాడు. వాడు ఉగ్రవాదులతో పనిచేసేవాడు. అంటే వాడు కూడా ఒక ఉగ్రవాది. అయితే వాణ్ణి మన ఇండియన్ ఆర్మీ 2003లో అనంతనాగ్లో జరిగిన ఆపరేషన్లో లేపేసింది.
పాకిస్తానీ ఉగ్రవాదులు ఇండియా పైన ఏదో కుట్ర ప్లాన్ చేస్తుంటే ఆ విషయం ముందే తెలిసి ఇండియన్ ఆర్మీ 2003లో ఆ ఉగ్రవాదులందరినీ లేపేసింది. అందులో ఒకడు ఈ షాహిద్ ఆఫ్రిది గాని కజిన్. అప్పటి నుంచి వీడు కంప్లీట్గా యాంటీ ఇండియా, యాంటీ హిందువుగా మారాడు. విచిత్రమైన విషయం ఏమిటంటే వీడు మన టీవీ ఇంటర్వ్యూలో కూర్చొని మన దేశ రాహుల్ గాంధీని పొగుడుతున్నాడు. ఏమని చెప్పాడో తెలుసా? రాహుల్ గాంధీ ఒక మంచి లీడర్, అతను ఒక పాజిటివ్ మైండ్ సెట్ కలిగిన వాడు అని పొగుడుతున్నాడు. రాహుల్ గాంధీ గురించి ఇతను చెప్పింది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఈ వీడియో చూస్తున్న దేశభక్తులందరికీ చెప్తున్నాను, మన దేశ వినాశనాన్ని కోరుకునే వీడు మన దేశంలో ఒక పర్టిక్యులర్ లీడర్ని పొగుడుతున్నాడు అంటే దాని అర్థం వీడికి ఆ లీడర్ అంటే ఇష్టమని కాదు. మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకొని వీడు ఇలా మాట్లాడాడు. బహుశా ఇండియాకు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఇండియాను ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఇండియాను అటాక్ చేయాల్సిన అవసరం లేదు, ఆ దేశం తనంతట తానే నాశనం అవుతుంది అనేది వీడి ప్లాన్ కావచ్చు. అయితే ఇప్పుడు వీడు రాహుల్ గాంధీని పొగిడాడు కదా, దాన్ని కూడా మన అపోజిషన్ పార్టీ వాళ్ళు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టి శత్రువులు కూడా మమ్మల్ని పొగుడుతున్నారు అంటూ డబ్బా కొట్టుకుంటారు. కానీ అలాంటి యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగిన వాడు ఇలా ఎందుకు మాట్లాడాడో వాళ్ళు ఆలోచించరు. ఎందుకంటే అంత దిమాగ్ వీళ్ళకు ఉండదు. వీడు రాహుల్ గాంధీని పొగడం వల్ల రాహుల్ గాంధీకి లాభం కాదు, నష్టం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భారతీయులు పిచ్చోళ్ళు కాదు. వీడలా ఎందుకు మాట్లాడాడో చాలామందికి ఈజీగా అర్థమవుతుంది. ఓవరాల్గా సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ టీంని చిత్తుగా ఓడించి అవమానించి ఈ విజయాన్ని మేము ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి అంకితం చేస్తున్నాము అని చెప్పడం పాకిస్తాన్ని బాగా హర్ట్ చేసింది. ఇన్ని అవమానాలు అయ్యాక వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ని మేము బైకట్ చేస్తాము అని చెప్తున్నారు. వీళ్ళు అలా చెప్తారు కానీ అలా చెయ్యరు. ఒకవేళ పాకిస్తాన్ టీం ఈ టోర్నమెంట్ ఆడము మేము బైకట్ చేస్తాము అంటే వాళ్ళ టీంకే నష్టం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ జరుగుతున్న ఈ టోర్నమెంట్ని బైకట్ చేస్తే ఆ టీం పైన హెవీ ఫైన్ పడుతుంది. అంత ఫైన్ని కట్టే అంత డబ్బు పాకిస్తాన్ దగ్గర లేదు. అండ్ వీళ్ళు బైకట్ డ్రామా ఎందుకు చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇండియా పైన గెలవలేదు, నెక్స్ట్ గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళకి లేదు. కాబట్టి ఇలా అయినా టోర్నమెంట్ నుంచి బయటకు వచ్చేసి పరువు కాపాడుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అలా జరగదు. అయితే ఇవాళ పాకిస్తాన్కి యూఏఈకి మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇండియాను రెచ్చగొట్టే స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. మన కాశ్మీర్ గురించి కూడా ఏదైనా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. మొత్తంగా స్టార్టింగ్లో అసలు పాకిస్తాన్తో ఇండియా ఎందుకు మ్యాచ్ ఆడుతుంది అనే కోపం ప్రజలందరిలో ఉండేది, నాకు ఉండేది. కానీ ఇక్కడ మనం మన ప్లేయర్స్ని బ్లేమ్ చేయలేము. బీసీసీఐ, ఇండియన్ గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంటే దానికి ప్లేయర్స్ అందరూ తల వంచక తప్పదు. కానీ వన్స్ ఈ మ్యాచ్ జరిగిన తర్వాత మన టీం ప్లేయర్స్ చూపించిన దేశభక్తి ప్రజలందరికీ నచ్చింది. మన ప్లేయర్స్ పైన క్రికెట్ ఫ్యాన్స్కి ఉన్న కోపం చాలా వరకు తగ్గింది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఇన్సిడెన్సెస్ ప్రజలకు ఈ టోర్నమెంట్ పైన ఆసక్తి పెరిగేలా చేశాయి. ఇక మన ఇండియన్ ప్లేయర్స్ గురించి, మన ఇండియా గురించి నోటికొచ్చినట్టుగా వాగుతున్న ఈ చిల్లరగాళ్ళ గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేయడం అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ స్టేట్మెంట్స్ని కూడా మనం కన్సిడర్ చేయకూడదు. బై ద వే, ఈ మొహమ్మద్ యూసఫ్ గాడు టీవీలో అలా వాగిన తర్వాత సారీ చెబుతూ ఇంకో వీడియోని తన సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. వీళ్ళు ఎన్ని సారీలు చెప్పినా, ఎంత బతిమిలాడినా వీళ్ళ బుద్ధి మాత్రం మారదు. పాకిస్తాన్ ఒక చిల్లర చెత్త కంట్రీగా ఉండేది, ఇప్పుడు అలాగే ఉంది, భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. వీళ్ళ దేశంలో ప్రజలకి తినడానికి తిండి లేదు. అలాంటిది ఈ యూసఫ్ గాడు టీవీలో మన గురించి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా? ఏ గరీబ్ లోగ్ ఫిల్మీ మైండ్ సెట్ సే బాహర్ నహీ ఆతే అన్నాడు. దీని అర్థం వీడు మనల్ని ఈ గరీబ్ గాళ్ళు తమ సినిమా మైండ్ సెట్ నుంచి బయటకు రారు అని చెప్తున్నాడు. అబే ఓ లుచ్చే, మీ దేశంలో ప్రజలకు తినడానికి తిండి లేదు. మీ ప్రైమ్ మినిస్టర్ అన్ని దేశాలకు వెళ్ళి డబ్బు కావాలి అని అడుక్కుంటాడు. మన క్రికెట్ ప్లేయర్స్ ఎంత సంపాదిస్తారో తెలుసా? మన ప్లేయర్స్ తలుచుకుంటే వీళ్ళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొత్తాన్ని కొనేయగలరు. నాకు తెలిసి విరాట్ కోహ్లీ ఒక్కడే ఈ పాకిస్తాన్ టీం మొత్తాన్ని కొనేయగలడు. అలాంటిది ఈ లుచ్చాగాడు మనల్ని గరీబ్ అంటున్నాడు. మీకు తెలుసా, మన దేశంలోని కొన్ని రాష్ట్రాల జీడిపి పాకిస్తాన్ మొత్తం జీడిపి కంటే ఎక్కువ. అంటే ఈ దేశం మన భారత్లో ఉన్న రాష్ట్రాలకు కూడా పోటీ కాదు. అలాంటిది ఈ చిల్లరగాళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు.
మన ఇండియన్ కెప్టెన్ని అవమానించిన ఈ మొహమ్మద్ యూసఫ్ అండ్ హిందువుల్ని ఇండియన్స్ని హేట్ చేసే ఈ ఆఫ్రిది గాని గురించి మీరేమైనా చెప్పదలుచుకుంటే 4 వాక్యాలు కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీకోసం కామెంట్ సెక్షన్ ఆల్వేస్ ఓపెన్ ఉంటుంది. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్ అండ్ జై భారత్.